నాన్న నాన్న నీ రుణము తీర్చలేము నాన్న ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. తాను చిరిగిన బట్టలు వేసుకొని మంచి బట్టలు కొంటాడు రా నాన్న ఎంజి నీళ్ళే తాగేసి మంచి పువ్వనే పెడతాడు రా నాన్న. నా చిన్నతనములో నేను బడికి వెళ్ళడానికి తిరిగి పెద్ద అయినాక కాలేజు చదువు చదవడానికి తాను చెమటనే సిందించి రెక్కల కష్టమే చేస్తాడు. నా కాళ్ళ మీద నేను నిలబడేంత వరకు కంటి నిండా నిద్ర పట్టాడు. చేసినటువంటి కార్యక్రమాలు స్ఫూర్తి ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ముందుగా పాఠశాల ప్రారంభిద్దాం. నాది కానిదేదైనా ముట్టాలనుకోను నాదైనా సరే దాచిపెట్టాలనుకోను సాగరమెంతది అయినా చేరాలి తుది గమ్యం సగం ఏది తిరుగు ముఖం పట్టాలనుకోను సరే దాచిపెట్టాలనుకోను నాదైనా సరే దాచిపెట్టాలనుకోను. చెట్టుకేమో హిత్తుకురుణమున్నది తెలియలేదు నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని కనిపించని కవచం ఒకటి తొడిగిందని తెలియలేదు చెట్టుకేమో విత్తుకురుణమున్నది తెలియలేదు. నిజంగా ఎప్పుడైనా చూడండి, మీరు కుటుంబంలో బాధలు వస్తే తల్లి ఏడ్చే తెలుస్తుంది కానీ తండ్రి తనలో తాను కుమిలిపోయేది నిజంగా ఎంతమంది చెప్పండి. తనలో తాను బాధపడుతుంటాం కాకపోతే తన ఏడుపు బయటకు కనిపించింది సమాజానికి. ఏమి తండ్రి రెంటాళ్ళ కన్నీళ్లను కూడా దాచి నాకై చెమటగా ఖర్చు పెడుతున్నది తెలియలేదు నీగందివని వారు పరుగు తెలియని పరుల కోసం పాటుపడని నరుడి బ్రతుకు దేనికని ఆదర్శాలకు నోరు చాలవు ఆదర్శాలకు నోరు చాలవు ఆశయాలకు ఫైలు చాలవు ఆదర్శాలు నోరు చాలవు ఆశయాలకు ఫైలు చాలవు. నాన్న 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 నీ రుణము తీర్చలేను నాన్న ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. నాన్న 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 నీ రుణము తీర్చలేను నాన్న ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. ఊటీలో పక్షికి గూడులాగా నీకు నీడను ఇస్తాడు రా నాన్న నీలోన వాయువులాగా నీకు ఆయువు పోస్తాడు రా నాన్న. ఉలిని పట్టుకొని రాయిని చెక్కిని శిల్పిలాగా సింహసేగటి రేయిలోన రేయిని తరిమిన సూర్యుడిలా నీ జీవితాన్నే మలిసి నీ జన్మకే వెలుగునిస్తాడు. నీ తాత ముత్తాతల వారసత్వం నీ చేతిలో పెడతాడు రా నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. నాన్న
నా నాన్న నాన్న నీ రుణము తీర్చలేము నాన్న ఎన్ని జన్ముల ఎత్తిన గాని నీతోనే ఉంటాను నాన్న. మల్లన్న గారు ఇంతకుముందే చెప్పినట్టు వాళ్ళ పిల్లలందరినీ విద్యావంతులు చేశాడు. వెనుకబడిన తరగతులకు సంబంధించిన వారైనా సరే వాళ్ళు విద్యావంతులై వారు అందించిన విద్యతో వారు తమ జీవితాలను కూడా బాగు చేసుకొని మరింత చక్కటి పౌరులకు వారి పిల్లలకు కూడా అవకాశం కల్పించే విధంగా ఉండటం మనందరం కూడా చాలా సంతోషపడితే సరిపోదు. వారిని చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలని. పేదరికం చాలా విషయాల్లో అడ్డు వస్తుంది, కానీ పిల్లల చదువు విషయంలో, ఆరోగ్య విషయంలో అడ్డు రాకుండా చూసుకొని ప్రవర్తించాలని, అదే మనం వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమని. సంక్షోభంలో ఉండాలంటే అది బ్రతికే లేదు. 200 సంవత్సరాల క్రితం మహానుభావుడు కార్ల్ మార్క్స్ అన్ని మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే అని చెప్పారు. ఈ 200 సంవత్సరాల తర్వాత కూడా రాబోయే మార్క్సిజం వచ్చేంత వరకు కూడా ఆస్తి హక్కు అనేది లేకుండా పోయేంత వరకు కూడా ఇవన్నీ ఈ సంబంధాలన్నీ కూడా ఒడిదుడులకు లోను కావడమే కాకుండా. మొదటగా మన మల్లయ్య గారికి నిజానికి ఇవాళ ప్రభాకర్ గారు చేసిన పనే మనందరం కూడా ఇంకా ముందు చేయాలి. మిగతాలు ఎవరైనా ప్రజాస్వామికవాదులము, అభ్యుదయవాదులము, సమాజాన్ని ఏదో రకంగా మార్చడానికి మన వంతుగా మనం ప్రయత్నం చేయాలి అన్న ఆలోచన ఉన్న మన సమూహంలో వాళ్ళు ఈ ప్రయత్నాన్ని ఎప్పటి నుంచైనా మొదలుపెట్టి సమాజంలో ఉన్న సమస్యల గురించి చెప్పిండు. తత్వశాస్త్రే నిజానికి ఇప్పుడు మల్లయ్య గారికి గానికి లేకపోతే ఒక్కొక్క తల్లిని చంపుతుంది నుంచి ఇది ఉన్నది. ఆ మూలాన్ని, ఆ మొదలిని, ఆ వేర్లని నరకకుండా, ఆర్థిక సంబంధాల్లోని వేర్లని నరకకుండా సంస్కరణలతోనే ఎట్లా పరిష్కారం అవుతుంది అంటే సినిమాలు, యూట్యూబ్లు, మత్తు పదార్థాలు ఇవి ఇప్పుడున్న ప్రభుత్వాలు చేయగలవు. సొంత ఆస్తి రద్దునే పెద్ద మాటలు రవికుమార్ గారు చెప్పింది, కానీ ఈ ప్రభుత్వాలు అనేవి చేయలేవు. అది చాలా వర్గ పోరాటం లేదు, పెద్ద చరిత్ర అది కాదు. ఇలా కనీసంగానైనా మనం ఒక స్ఫూర్ణ పౌరులుగా, ఒక సమాజంలో బాధ్యత ఉన్న పౌరులుగా ఇవాళ ఈ ప్రభుత్వాలను మనం ఏం డిమాండ్ చేయాలంటే, మీరు అశ్లీల చిత్రాలను యూట్యూబ్లలో రద్దు చేయండి. సినిమాలలో స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి యొక్క హింసా ప్రవృత్తి గల వాటిని రద్దు చేయండి. ముఖ్య వ్యక్తిగా వచ్చిన నందించినారెడ్డి గారు మాట్లాడే ముందు నాగే గారు జీవితాలకు సంబంధించిన అద్భుతమైన కవిత్వం రాసిండ్రు. వారు మంజుల రచయితల సంఘం, విప్లవ రచయితల సంఘం, తెలంగాణ సాహితీ అకాడమీ లాంటి సంఘాలలో బాగా పనిచేసిండ్రు. వారి అద్భుతమైన కవిత్వం గురించి మనం గతంలో సమావేశాలు కూడా పెట్టుకున్నాం. వారి సందర్భంగా మానవ జీవితంలో ఉన్న సంక్షోభాల గురించి మాట్లాడటం. నాగే వచ్చినటువంటి మిత్రులందరికీ మా కుటుంబం తరఫున హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ, ఇప్పుడు ప్రధానంగా భోజనంతో పాటు 2 మాటలైనా మనం వినాలనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ ఒక స్మారక ఉపన్యాసాన్ని, నిజానికి సార్ చాలా బిజీగా ఉన్నారు, మంజీర రచయితల మహాసభ జరుగుతూ ఉంది సిద్దిపేటలో. అయినప్పటికీ కూడా ఆయనకు బాపు అంటే చాలా ఇష్టం కనుక, గొప్ప కవిత్వం రాసిన మనిషి కనుక దుఃఖాన్ని అర్థం చేసుకొని రమ్మనగానే హైదరాబాద్ నుంచి మొదటి మనిషిగా ఈ సమావేశంలోకి వచ్చాడు. అప్పుడు ఇక్కడ ఎవరూ లేరు కనుక దయచేసి మిత్రులందరినీ కాస్త ఆలస్యమైనందుకు మన్నించమని చెప్తూ, కస్తూరి మల్లయ్య గారు ఈ లోకం విడిచి, మనుషుల్ని విడిచి, బంధాన్ని విడిచి వెళ్ళారు కనుక ఆయన స్మృతిలో ఇవాళ అందరం కలుసుకోవడం జరిగింది. ఎందుకు ఆ పేర్లన్నీ నేను చదివానంటే, ఇవాళ కొత్త తరానికి వలసలు కూడా తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. కొత్త తరానికి మేనమామ అంటే ఎవరు, మేనత్త అంటే ఎవరు, ఏదో మనం సంతృప్తి కోసం పిలిచి ఈమె మేనత్త అవుతుంది అని అంటే మేనత్త ఎట్లా అవుతుందో కూడా తెలియదు.
మేనమామ ఎట్లా అవుతాడో కూడా తెలియనటువంటి ఒక వాతావరణం ఇవాళ క్రమక్రమంగా వచ్చింది. మనిషి లేకుండా మనిషి జీవించలేడు. మనిషి గురించి ఇంకొక మనిషి మాట్లాడడానికి కావాల్సిన సమయం లేదు, ఇవాళ ఆలోచించడానికి సమయం లేదు, తెలుసుకోవడానికి సమయం లేదు. నాకు గుర్తున్నంత వరకు ఇంటికి ఎవరైనా మన ఇంటికి వస్తే, మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లో ఉండే మనుషుల్ని పరిచయం చేసేటటువంటి వాతావరణంలో నేను పెరిగాను. మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఈమె మా అమ్మ అవుతుంది, ఈమె మా తాత అవుతాడు, మా నాన్న యొక్క తండ్రి. ఇవాళ ఎవరింటికి వెళ్ళినా కూడా, నాకు తెలిసినటువంటి మిత్రులు ఎవరింటికి వెళ్ళినా కూడా, అంతకుముందు 2 డోర్ల ఫ్రిడ్జ్ కొన్నాం. ఇదిగో ఈ కార్లు 3 ఉన్నాయి కదా, ఇది మా వాడు నడుపుతాడు, ఇది నేను నడుపుతాను, ఇది ఇంకొకటి అని క్రమక్రమంగా ఇంటికి వెళితే సరుకుల్ని పరిచయం చేస్తున్నారు, వస్తువుల్ని పరిచయం చేస్తున్నారు, కానీ మనుషుల్ని పరిచయం చేయలేనటువంటి ఒక వాతావరణం ఇవాళ వచ్చింది. ఆ మూలకు ఉంటుంది పాపం, ఆమె ఇబ్బంది పడుకుంటూ మన అమ్మ, మనల్ని కన్న అమ్మ మంచం మీద పడి ఉంటుంది. ఆమె పాపం ఎంత మనుషుల్ని ప్రేమించిన ఆమె కనుక ఎవర్రా వచ్చింది అని అడుగుతుంది కొడుకును. కొడుకు ఏం చేస్తాడు, నువ్వు నోరు మూసుకోయా సపడేకుండా, ఎవర్రా వచ్చింది అని ఆ మనుషుల కోసం అడిగేటటువంటిది అమ్మ. కానీ మనుషుల కోసం అడిగినటువంటి అమ్మను, మనుషులకు తిండి, మనుషులకు ప్రేమ పంచినటువంటి అమ్మను నువ్వు నోరు మూసుకో, ఎవరైతే నీకేంది, నా కోసం వచ్చింది, నీ కోసం. వాళ్ళెవ్వరు కూడా వస్తువుల కోసం రాలేదు అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మన ఇంటికి ఎందుకు వచ్చారంటే మనుషుల కోసం వచ్చారు. వస్తే కొడుకు కోసం, ప్రభాకర్ కోసం వచ్చినా సరే, ప్రభాకర్ వాళ్ళ నాన్న మల్లయ్య గారి కోసం వచ్చినా సరే, మనుషుల కోసమే వచ్చినటువంటి వాళ్ళు. కానీ మనుషుల కోసం వచ్చినటువంటి వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం, వస్తువుని పరిచయం చేస్తున్నాం, కార్లను పరిచయం చేస్తున్నాం. కార్లు మాట్లాడగలవా? కార్లు కన్నీళ్లు తుడవగలవా? కార్లు మీకు ఏదైనా ఆపద వస్తే ఆదుకోగలవా? ఏమీ చేయలేవు. ఏమీ చేయలేనటువంటి వస్తువులు మేము పరిచయం చేస్తున్నాం. అన్నీ చేయగలిగినటువంటి, స్వతంత్ర కలిగినటువంటి, ఒక ప్రేమలు కలిగినటువంటి, ఆత్మ కలిగినటువంటి అమ్మల్ని, నాన్నల్ని పరిచయం చేయడానికి ఇబ్బంది పడుతున్నాం. ఎందుకో తెలుసా, నేను గమనించాను, మా అమ్మ కూడా అడిగేది, ఎవరైనా రాగానే ఎవర్రా అని అడిగేది. నేను ఫస్ట్ తీసుకుపోయి అమ్మకు పరిచయం చేశాను, మా అమ్మ అని పరిచయం చేస్తే ఆమె ఏం చెప్తుంది అంటే, మన తప్పులు మన కూడా నా భార్య తప్పులే చెప్తుంది. అది మనం ఒప్పుకోవాలి. ఏం చెప్తుంది, వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు, ఇప్పుడున్న వాతావరణం వేరు. మన ఇంట్లో ఉన్న ఆమెకు ఒక సీరియల్ చూడాలనిపిస్తుంది, వాళ్ళేమి పుట్టి పెరగలే టీవీలలో, కానీ వాళ్ళ కాలక్షేపం కోసం టీవీ చూడాలని అనిపిస్తే వాళ్ళకి ఒకటి చూడాలనిపిస్తుంది, మనం ఒకటి పెడతాము, వాళ్ళ నోరు మూయిస్తాం. అంటే మనం ఒక ప్రాణికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వనటువంటి ఒక వాతావరణం ఇవాళ మన ఇంట్లోకి వచ్చింది. మన ఇంట్లోకి ఎందుకు వచ్చింది అని అంటే, ఇవాళ మనుషులుగా గౌరవించేటటువంటి ఒక వాతావరణం లేదు. ఎందుకు లేదు అని అంటే, ఇవాళ మనుషులందరూ కూడా డబ్బు చుట్టూ తిరుగుతున్నారు తప్ప మనుషుల చుట్టూ తిరగడం లేదు. ఇవాళ దురదృష్టం ఏంటి అంటే, చాలా మంది విధుల్ని కూడా పక్కకు పెట్టి భూమి మీద ఉండేటటువంటి, లేదా ఆ ప్లాట్లలో, రియల్ ఎస్టేట్లలో ఉండేటటువంటి ఒక వాతావరణం వచ్చింది. వాటి నుంచి అక్కడే ముడిపడి ఉన్నటువంటి ఆ మనుషుల్ని మళ్ళీ మన ఆఫీసుల్లోకో, మన పాఠశాలల్లోకో, మన సమాజంలోకో, మన ఇంటిలోకో తీసుకురావాల్సినటువంటి ఒక వాతావరణం ఇవాళ. నిజంగానే డబ్బుని ఇవాళ అది మనిషికి అన్ని చేయగలుగుతుందా? చాలాసార్లు మనకు నమ్మకం. ఎప్పుడో తత్వవేత్తలు అయినటువంటి వాళ్ళు చెప్పారు, లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారం మింగబోడు. ఇంట్లో ఉంటుంది ఒక 20 తులాల బంగారం ఉంటుంది. బంగారం దీన్ని ఎవరైనా బతుకుతారా? నా చిన్నప్పుడు ఒక కథ, బహుశా మీరు కూడా చాలా మంది విని ఉంటారు. నా చిన్నప్పుడు ఒక కథ ఉండేది, చిన్నప్పుడే చెప్పారు కనుక నేను దాంట్లో పెరిగాను కనుక నేను బంగారాన్ని ప్రేమించాను, డబ్బును ప్రేమించాను. చిన్నప్పుడు ఏం కథ చెప్పారనంటే, ఒక ఆయన భగవంతుడి కోసం ప్రార్థిస్తాడు, భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం అయిన తర్వాత ఆయన ఏం వరం అడుగుతాడంటే, నేను ముట్టుకున్నదల్లా బంగారం కావాలని అడుగుతాడు. ముట్టుకున్నదల్లా బంగారం కావాలని అంటే ఇచ్చిన పోని దేవుడు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇచ్చేసిన తర్వాత చాలా సంతోషంతో ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి భార్యను పిలిచి, నేను ఒక గొప్ప వరం సాధించాను అని చెప్పి భార్యను సంతోషంతో భార్యను దగ్గర తీసుకోగానే భార్య బంగారం అయిపోయింది. భార్య బంగారం అయిపోయిన తర్వాత అరే ఇట్లా అయిపోతుంది ఏంటిది అని ఆశ్చర్యపడుతూ మళ్ళీ బిడ్డను పిలిచి, బిడ్డకు చెప్తామంటే బిడ్డ బంగారం, ముట్టుకుంటే బిడ్డ బంగారం, కొడుకు బంగారం అవుతాడు. కొంతసేపు అయిన తర్వాత ఆకలి అవుతుంది.
ఆకలి అవుతే అన్నం పెట్టుకుందామని అన్నం చేతితో తగలంగానే అది బంగారం అవుతుంది. అప్పటి వరకు అన్నంగా ఉంటుంది, చేతితో తగలంగానే బంగారం అవుతుంది. మంచినీళ్ళు దాహం వేసి మంచినీళ్ళు తాగమంటే అది బంగారం అయింది. అప్పుడు ఆయన తిరిగి మళ్ళీ భగవంతుడి కోసం ప్రార్థిస్తాడు. మళ్ళీ భగవంతుడి కోసం ప్రార్థిస్తే ఏమయ్యా అప్పుడే కదా ఒక 10 గంటలు కూడా కాలేదు, నువ్వు ఇప్పుడే మళ్ళీ వచ్చి మళ్ళీ నా కోసం ప్రార్థిస్తున్నావు, ఎన్ని వరాలు ఇవ్వాలి నీకు, ఒక్క వరం ఇచ్చిన చాలు కదా అంటాడు. ఇదేంటిది అని అంటే నాకు ఇట్లా వద్దు, నాకు ముట్టిందల్లా బంగారం వద్దు, నాకు మునుపట్లాగానే నా భార్య కావాలి, నా బిడ్డ కావాలి, నా కొడుకు కావాలి, నా అన్నం కావాలి, నా మంచినీళ్ళు కావాలని తిరిగి ఆ వరాన్ని వాపస్ చేసి ఉపసంహరించుకొని ఇంటికి వచ్చి బంధాన్ని ప్రేమించినటువంటి ఒక కథను నేను చదివాను. కాబట్టి మనం ఎవరితోని మన సంతోషాన్ని ప్రకటించాలి, మన దుఃఖం వచ్చింది ఏడుపు వచ్చింది ఎవరితోని ప్రకటిస్తాం. ఇవాళ ప్రభాకర్ వాళ్ళ నాన్న మల్లయ్య గారు ఇవాళ లేరు. వాళ్ళని గుర్తు చేసుకోవాలన్నప్పుడు, వాళ్ళని స్మరించుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ ఎవరు లేకుండా ఒక్కరే స్మరించుకునే పరిస్థితి ఉండదు. నలుగురు కూడితేనే కదా, ఆ నలుగురు కూడాలి కదా. అట్లా నలుగురు కూడితే తప్ప స్మరించుకునేటటువంటి అవకాశం ఉండదు. చేనేత వృత్తి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మొట్టమొదట కోల్పోయినటువంటి వృత్తి ఏదన్నా ఉంటే అది చేనేత వృత్తి. అది సంక్షోభంలో పడ్డది. ముందు వాళ్ళు వచ్చిన తర్వాత స్పిన్నింగ్ మిల్లులు పెట్టారు, క్లాత్ మిల్లులు పెట్టారు. పెట్టంగానే చేనేత పరిశ్రమ మొత్తం పోయింది. చేనేత పరిశ్రమ పోయినప్పుడు వీళ్ళందరూ బతకాలి. ఒక్కసారిగా అప్పటిదాకా తమని పోషించినటువంటి వృత్తి మారాలి. ఎట్లా మారాలి? ఒక్కసారి ఒక్క స్త్రీకి బట్టలు ఇచ్చినే, ఒక్కసారి ఒక్క స్త్రీకి బట్టలు ఇస్తే ఇప్పటిదాకా దేవుణ్ణి పూజిస్తున్నామే, ఒక్క స్త్రీకి ఒక్కసారి బట్టలు ఇస్తే ఇన్నేళ్ల నుంచి ప్రేమిస్తున్నామే, ఇంతమంది స్త్రీలకు ఇన్నేళ్ల నుంచి ఇన్ని బట్టలు ఇస్తే అతన్ని ఎందుకు మనం పట్టించుకోము అని చెప్పి నేను రాస్తాను. పద్మశాలి ఏం చేశాడు? మనకు బట్టలు ఇచ్చాడు. అప్పటి వరకు బట్టలు లేవు. ఒక్కొక్క పనివాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి చేసి మనకు మానవ నాగరికతను, మానవ సంస్కృతిని నిర్మించాం. ఇవాళ మనం ఇవాళ ఏమనుకుంటున్నాం? బజార్లో పడేస్తే అక్కడికి పోయి షాప్లో పోయి ఒక 50 రూపాయలు 100 రూపాయలు నోట లేదు 1000 రూపాయలు పడేస్తే మన బట్టలు వస్తున్నాయి అనుకుంటున్నాం. దాని వెనక ఎంత శ్రమ ఉంది, ఎవరి శ్రమ ఉంది? వాళ్ళ గురించి ఒక్క క్షణమైనా ఆలోచించకపోతే మనం ఏం మనుషులం? మనం తినే తిండి ఇవాళ మన పిల్లల్ని అడిగితే ఏం చెప్తారనంటే రైస్ ఎట్లా వస్తాయి అంటే, రైస్ ఎట్లా వస్తాయి అంటే సూపర్ మార్కెట్లకు వెళ్ళి వస్తాయి, మిల్లులకు వెళ్ళి వస్తాయి. మిల్లులకు ఎట్లా వస్తాయి? ఇట్లా బ్రష్ వేసుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తాం? భూమిలోంచి వస్తాయి. భూమిలోంచి ఎట్లా వస్తాయి? ఎవరో దున్నారు, ఎవరో కోసం మన కోసం చెమట వచ్చారు, ఎవరి చెమట పారింది అక్కడ, ఎవరో విత్తు నాటారు, ఎవరో నారు నాటారు, ఎవరో చేను నాటేశారు. నాటేసిన వాళ్ళ అందరి శ్రమతో ఇవాళ మనం ఇక్కడ జీవిస్తున్నాము అనేది అర్థం చేసుకుంటే మనుషుల్ని అర్థం చేసుకోవడం మనకు తెలుసు. కాబట్టి డబ్బును ఎంతైనా ప్రేమించవచ్చు, డబ్బు ఎంతైనా ఉండొచ్చు, కానీ చివరికి మళ్ళీ నీకు చిన్న జ్వరం వస్తే, చిన్న నొప్పి కలిగితే మళ్ళీ నీకు ఓదార్చేది నీ ఇంట్లో ఉండేటటువంటి నీ భార్య, లేదా భార్యకైతే భర్త. మళ్ళీ ఎవరు చూడాలి అని అంటే తప్పనిసరిగా డాక్టర్ దగ్గర పోవాలి. ఆయన ఎవరు అంటే ఆయన మళ్ళా మనిషి. కాబట్టి మనిషి సంతోషమైన దుఃఖమైన ఇంకో మనిషితో పంచుకుంటాడు తప్ప, ఇంకో మనిషి మాత్రమే తీరుస్తాడు తప్ప ఆయన మనం ఎంత అనుకున్న వస్తువులు మనల్ని కనికరించవు, వస్తువుల్ని మన కష్టాలు తీర్చవు. తెల్లారు లేస్తే సెల్ ఫోన్ పట్టుకొని చూస్తాం. మన ప్రపంచమంతా సెల్ ఫోన్ అయ్యాలి, మన ప్రపంచమంతా సెల్ ఫోనే. సెల్ ఫోన్లో మొత్తం ప్రపంచం ఉంది అంటారు, నిజమే మొత్తం ప్రపంచం ఉంది. కానీ మొత్తం ప్రపంచం ఉంది కానీ నీకు జ్వరం వస్తే చూడడానికి డాక్టర్ ఉన్నాడా? ఉంటే అందులో డాక్టర్ సంబంధించిన చిట్కాలు కూడా వస్తాయి. ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది అని అంటే మీరందరూ కూడా చూస్తుండొచ్చు. నేను కూడా ఓల్డేజ్లో ఇంకేం పనిలేక ఆ వీడియో చూస్తుంటాను. ఎన్ని నీళ్లు తాగాలనే దాని మీద ఇప్పటి వరకు నాకు స్పష్టత లేదు. వాడు సగం తాగమంటాడు, వాడు 6 లీటర్లు తాగమంటాడు, వాడు 3 లీటర్లు తాగమంటాడు. సంక్షోభంలో ఇంకెవరు ఉండాలి? ఇవాళ మీ ప్రాణాలు, మీ ఆరోగ్యం సంక్షోభంలో ఉంది. మానవ సంబంధాలు ఎటు సంక్షోభంలో ఉన్నాయి. ఏం చేయాలి? నడిస్తే వేగంగా నడవాలా, మెల్లగా నడవాలా? ఇది ఒక పెద్ద సంక్షోభం. వేగంగా నడిస్తే మీకు ఎప్పుడైనా గుండెపట్టు రావచ్చు, మెల్లగా నడిస్తే మీరు నడిచినా ఒకటే, నడవకుండా ఒకటే అంటారు.
నడిచినా ఒకటే, నడవకున్నా అంటే ఒకటే అంటే మరి ఎట్లా నడవాలి? దానికి ఏమైనా గైడ్లైన్స్ ఉన్నాయా? యోగాలు, యోగముద్రలు, ప్రాణముద్రలు వందల కొద్ది వీడియోలు మీకు దొరుకుతాయి. ఒకటి కొట్టి చూడక ఇంకే 50 వస్తాయి. వీటన్నిటి వెనకాల ఏముంది అంటే బాగా గుర్తు పెట్టుకోండి, వీటన్నిటి వెనకాల ఒక పెద్ద వ్యాపారం ఉన్నది. వాటన్నిటి వెనకాల ఒక డబ్బు ఉన్నది. ఆ డబ్బుకు మనల్ని చుట్టేసి, ఈ ఫోన్కు మనల్ని చుట్టేసి ఇవాళ మనల్ని సంక్షోభంలోకి నెడుతున్నారు. కనుక ఇవాళ మానవ సంబంధాలన్నీ కూడా సంక్షోభంలో ఉన్నాయి. మన ఆరోగ్యం సంక్షోభంలో ఉన్నది, ప్రజారోగ్యం సంక్షోభంలో ఉన్నది. క్యాన్సర్ అంటాడు విపరీతంగా, ఆ భయానికి మనం హార్ట్ అటాక్ వచ్చాడు. ఈ టెస్ట్ అంటాడు, ఆ టెస్ట్ అంటాడు, రకరకాల టెస్టులు. డాక్టర్లు ఒక రకంగా కన్ఫ్యూజన్ చేస్తే ఫోన్లో ఒక రకంగా కన్ఫ్యూజన్ చేస్తారు. ఇట్లా ఆ ఫోన్లోనే మనకు ప్రపంచం అంతా ఉంది అనుకుంటాం. పిల్లలు ఇంకా ఏమంటారంటే, మీరు మాకేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీరు అవుట్డేటెడ్, మేము అప్డేటెడ్, ఇవాళ మా కరెంట్ అఫైర్స్లో మేము ఉన్నాం కనుక మీరు చెప్పేది మేము విన్నాము అంటారు. మేము చెప్పేది మీరు వినాల్సినటువంటి అవసరం లేదు, ఒప్పుకుంటున్నా. కానీ మీరు నేర్చుకుంటున్నది ఏదైతే ఉందో, మీకు బడిలో నేర్పుతున్నది సరిగ్గా లేదు, సమాజంలో నేర్పుతున్నది సరిగ్గా లేదు, లేదా మీరు చదువుతుంటే మొత్తానికి చదువు అనేది మరిచిపోయినారు. కాబట్టి ఎక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితిలో మీకు చెప్పవలసినటువంటి ఒక బాధ్యత మీకంటే ముందు పుట్టిన వాళ్ళ మీద మా మీద ఉన్నది అనేటువంటి ఒక బలమైన నమ్మకంతో ఇవాళ దేశమంతా దిగుతుంది. కవి చిన్న 4 పంక్తుల్లో జీవితాన్ని ఆవిష్కరించాడు. కాళ్ళు తడవకుండా సముద్రం దాటవచ్చు, కళ్ళు తడవకుండా జీవితం దాటలేవు అన్నాడు. అంబానీ అయినా సరే, అదానీ అయినా సరే, అతని పెళ్లి విశేషాల గురించి మాట్లాడుకునేది మన వస్తువు అయింది, వస్తువు చేశారు. మల్లయ్య గురించి మాట్లాడుకోకుండా అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? టీవీలు మనల్ని అటువైపు డ్రైవ్ చేస్తారు. అంటే మిమ్మల్ని దిశ మార్చి, మిమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి అంశాల్లోకి మళ్లించినటువంటి ప్రత్యేకత ఇవాళ ఈ మీడియాకు వీటి చుట్టూ ఉంది. కాబట్టి నిజం తెలుసుకోవటం అనేటువంటిది కూడా ఇవాళ ఒక అవసరం, సత్య శోధన అనేటువంటిది కూడా ఇవాళ అవసరం. కాబట్టి వీటన్నిటి మధ్యన మనం మళ్ళీ ఆలోచించి మనుషులు మాత్రమే ఎప్పుడైనా కాపాడగలుగుతారు, మనుషులు మాత్రమే ఎప్పుడైనా గుర్తించగలుగుతారు. ఒక గొప్ప ఆనందం కలుగుతుంది మనకు తెలిసిన వాళ్ళు కనబడితే. మన హీరోలు మన నాన్నలే, కానీ మనం మర్చిపోయి మన హీరో ఎవరో అనగానే చిరంజీవిలో పవన్ కళ్యాణ్ చూపెడుతుంది. నాకు తెలిసి మన ఏ మనిషి సాయం లేకపోతే ఎట్లుంటుందనే దానికి ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. జంధ్యాల భారతి అని ఒక జర్నలిస్ట్ ఈ మధ్య చనిపోయింది. ఎవరికైనా జర్నలిస్ట్ ఉంటే తెలిసి ఉండొచ్చు. జంధ్యాల భారతి అని ఒక జర్నలిస్ట్ ఈ మధ్య చనిపోయింది. ఆమెకు ఒక అక్క ఉంది, ఆమె ఒంటరి మహిళే. ఈమె ఉంది, ఈమె ఒంటరి మహిళే. రకరకాల కారణాల వల్ల ఒంటరిగా జీవిస్తున్నారు. చెరొక అపార్ట్మెంట్ అయితే ఉంది. ఈ జంధ్యాల భారతి అనేది జర్నలిస్ట్గా చేసింది. ఆయన చనిపోయింది. చనిపోతే ఎవరు తలుపు కొట్టే వాళ్ళు లేరు, ఆమె చనిపోయిందనే విషయం గుర్తించే వాళ్ళు లేరు. అపార్ట్మెంట్ కనుక 2వ రోజు 3వ రోజు ఏంటిది అక్కడ ఏమి అలికిడి లేదని చూస్తే ఆమె 3 రోజుల కింద చనిపోయింది. ఎవరికి చెప్పాలి? ఆ దహనం ఎవరు చేయాలి? కాబట్టి ఆలోచించి అక్కడ పక్కన ఉన్న వాళ్ళు ఈమె పత్రికల్లో పనిచేసింది కదా అని జర్నలిస్ట్ సంఘానికి ఫోన్ చేస్తే జర్నలిస్టులు 4-5 మనలాగా మనుషులు ప్రేమించేటటువంటి జర్నలిస్టులు, మనుషుల్ని ఇష్టపడే, మానవ సంబంధాలను ఇష్టపడే జర్నలిస్టులు అక్కడికి వచ్చారు. చేద్దాం అనుకుంటే ఆ పోస్ట్ మార్టం చేయాలి. 3 రోజుల కింద చనిపోయింది కాబట్టి పోస్ట్ మార్టం చేయాలంటే దాని మీద సంతకం పెట్టాలి. ఇంటి వాళ్ళు ఎవరో మాకే అభ్యంతరం లేదని సంతకం పెట్టాలి. ఎవరు పెట్టాలి? ఈ జర్నలిస్ట్ పెడితే నీవు ఇంటి వాడివి కాదు కదా, మరి ఇంటి వాళ్ళు ఎవరు? వాళ్ళ అక్క పెట్టాలి. వాళ్ళ అక్కని అడిగితే, వాళ్ళ అక్కకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళ అక్క ఏమన్నదంటే, నేను మా చెల్లెని చూస్తే నేను అక్కడే చనిపోతాను, 2 శవాలు అయితే. కాబట్టి నేను అక్కడికి రాలేను. నేను అక్కడ మా చెల్లెని చూస్తే 2వ శవం వస్తుంది, 2 శవాలు మీరే చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను రాలేను. మరి ఎక్కడికి రాగలుగుతావు అని అడిగితే ఆమె చెప్పలేదు. ఈమెను మొత్తానికి ఉస్మానియా హాస్పిటల్లో మార్చురీకి తీసుకెళ్ళాను పోస్ట్ మార్టం కోసం. తీసుకెళ్ళినప్పుడు ఆమె ఇంటికి వచ్చి, ఈ అపార్ట్మెంట్ మీద అధికారం నాదే ఉంటుంది సుమా అని అడిగింది అక్క. ఈ అపార్ట్మెంట్ మీద అధికారం నిజంగా ఎవరికి? ఇంకెవరు లేరు క్లెయిమర్స్. ఎవరికి చెందుతుంది అది? తప్పకుండా అక్కడికి చెందుతుంది. మరి ఈ శివం ఎవరికి చెందుతుంది? అపార్ట్మెంట్ అయితే అక్కడ చెందుతుంది. దాని మీద మనకి లా రాసి ఉంది. కోర్టు ప్రకారం చూసినా సరే, ఏ రకంగా చూసినా ఆస్తి హక్కు అన్నారు ఇందాక మిత్రుడు. ఆ ఆస్తి హక్కు ఎవరికి చెందుతుంది అంటే అక్కడ చెందుతుంది.
మరి శివం హత్య ఎవరిది? అందరం వేసుకోవాల్సిన ప్రశ్న కాదా? ఆస్తి మీద క్లెయిమ్ చేయగలిగినాం, శవం మీద క్లెయిమ్ ఎందుకు చేయవు? అక్కడ ఉండి ఆ తంతేజం చేస్తే ఆమె కాలబెట్టి కాలిపోయామే కదా. కానీ అట్లే 5 రోజులు ఎవరి సంతకం పెట్టకపోవడం వల్ల ఉస్మానియా హాస్పిటల్ మార్చురీలో అట్లే పడి ఉన్నది. పోస్ట్ మార్టం కూడా చేయలేదు. అది నిషా. చివరికి వాళ్ళు జర్నలిస్టులు అటు ఇటు బతిమలాడితే, వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాళ్ళు ఏమంటే బతిమలాడితే దానికి ఏదో పోస్ట్ మార్టం చేయించినట్టు చేసి అక్కడ ఏదో అంత్యక్రియ చేసి చెప్పొచ్చేది ఏంటంటే, తప్పనిసరిగా మనం వీలైనంత ఎక్కువ మందితో కాంటాక్ట్లో ఉండండి. వాళ్ళైనా సరే, లేదా జూనియర్స్ అయినా సరే, కొత్త తరంతో అయినా సరే, వాళ్ళతో ఫోన్ కాంటాక్ట్లోనో లేదా ఫిజికల్ కాంటాక్ట్లోనో లేదా మనుషుల్ని చూస్తూనో కలుస్తూనో మాట్లాడిస్తూనో ఎక్కువ మందితో సంబంధాల్లో కలిగి ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అశాంతికి లోనుగా, ఎప్పుడు ఒంటరితనం మెల్లమెల్లగా మనల్ని ఆవహిస్తూ వస్తుందో అప్పుడు తప్పనిసరిగా ఆ ఒంటరితనంతో పాటే అశాంతి వస్తుంది, అశాంతితో పాటే అనారోగ్యం వస్తుంది, అనారోగ్యంతో పాటే విపరీతమైనటువంటి జీవన భయం. ఇలాంటి అతి సంక్షుబ్ధమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఈ సంక్షోభాల్లో మానవ సంబంధాలు కాపాడుకోవాలంటే మనం చేయవలసినటువంటి అంశాల్లో మొదటిది, మీరు ఏ వాట్సాప్ గ్రూపులో ఉన్నా మనల్ని మళ్ళా ఈ ఫోన్లోకి ఎందుకు వెళ్తున్నా అంటే, వాట్సాప్ గ్రూపులు అయినా సరే మీరు రోజు పొద్దున శుభోదయం పెట్టే వాళ్ళకి 50 మంది ఉంటారు. నాకు ఎందుకు శుభోదయం అంటే, వాళ్ళు శుభోదయం పెట్టే ఉన్నట్టు బతుకున్నట్టు లెక్కన. నిజం ఇట్లా ఉంది పరిస్థితి. అకస్మాత్తుగా నాకు ఒక మిత్రుడు శుభోదయం పెట్టి ఒకరోజు మానేశాడు. 3 రోజులు చూశాను ఏమైంది అని. 3వ రోజు తెలుసుకుంటే తెలిసింది ఏంటంటే ఆ మిత్రుడు చనిపోయాడు. నిజంగా చనిపోయాడు. కాబట్టి మీ ఏ కోణంలో అయినా సరే, వాట్సాప్లో అయినా సరే, ఇతరత్ర అయినా సరే, ఫోన్లో అయినా సరే, లేదా మనకు వీలైతే మన పక్కింటికి వెళ్ళి కలిసి అయినా సరే, ఎప్పుడు మనుషులతో ఉండడం వల్ల మనిషికి దొరికేటటువంటి ఒక ఆనందం, ఒక సంతోషం, ఒక ప్రశాంతత ఇంకెక్కడా దొరకదు అనేటువంటిది మరొకసారి మీకు చెప్తూ, అమ్మాయి కొంటేనే రుణం తీరుతుంది తప్ప వేరే పద్ధతిలో తీరదు. అమ్మకు అమ్మవైతే తప్ప అమ్మ రుణం ఎట్లా తీర్చు? కాబట్టి అమ్మకు అమ్మవైనట్టే మనిషికి మనిషి కావడం అనేటువంటిది గొప్ప విషయమని నేను మరీ చెప్తూ, మనిషికి మనిషి తోడుగా నిలవాలి, మనిషికి మనిషిని చేరుకోవాలి, తెలుసుకోవాలి, అడగాలి. వెనకటికి అడిగేవాళ్ళు, ఏంటి నీ ముఖమే మంచిగా అనిపిస్తుంది, నిన్న హుషారుగా ఉన్నావు, ఇవాళ డల్ ఉన్నావు అని అడుగుతారు. ఇవాళ డల్ ఉన్నామని అడిగేటోడు లేడు మనల్ని. మనం దుఃఖం ఇట్లా గారిపోయినా సరే డల్ ఉన్నామని అడిగాడు. ఏమైంది మనుషులకు? ఎందుకు కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తుంటే లేదా కళ్ళకి వెళ్ళి బాధ కనబడుతుంటే అయ్యో ఏమైంది అని అడగరే? అంత మొండిబారిపోయినటువంటి సమాజంలో జీవిస్తున్నాం కనుక మరీ మానవ సహజమైనటువంటి ప్రకృతిని, భావోద్వేగాల్ని కాపాడుకుందాం. దుఃఖము, ఆనందం ఈ రెండింటినీ కూడా మనిషి మాత్రమే ప్రత్యామ్నాయం చేయగలడు కనుక అవి కాపాడుకుందాం. ఆనందంగా జీవిద్దాం, మనుషుల మధ్య జీవిద్దాం, మనుషులుగా జీవిద్దాం. నమస్తే. కస్తూరి మల్లయ్య గారికి మరొకసారి జోహార్లు. చాలా హెక్టిక్ షెడ్యూల్లో కూడా మీరు వచ్చి అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చినందుకు నేను మా కుటుంబం తరఫున, మిర్యాలగూడ మిత్రులందరి తరఫున నేను మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, బంధాలు రాలిపోవడం, కొత్త చిగురు రావడం ప్రకృతిలో సహజంగా జరిగేటువంటిది. అయినా సరే దాన్ని ఎంత సహజమైన మనుషులను కనుక జీర్ణించుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. మిత్రుడు చెప్పినట్టుగా ఇటీవలనే అమ్మడు కోల్పోయిన సందర్భంలో చాలా బాధ. ఎట్లాంటి బాధ అంటే, బహుశా మనం ఎంత ఎత్తు ఎదిగినా కూడా, ఎంత పెద్దగా అయినా సరే, మన స్వతంత్రమైనటువంటి ఆలోచనలు మనకు ఉన్నా సరే, కానీ ఒక పెద్ద మనిషి ఇంట్లో ఉంది అనే ఒక మానసిక ధైర్యం మాత్రం తను మనకి సలహాలు ఇచ్చినా లేదా మన దారి గురించి చర్చ పెట్టకున్నా ఒక మనిషి అక్కడ ఉన్నది అనేటువంటి ఒక మానసిక ధైర్యం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. అది ప్రతి కుటుంబంలో ఉంటుంది. ఆ సందర్భంలోనే ఇవాళ కస్తూరి మల్లయ్య గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం పడుతున్నటువంటి బాధల్ని సహానుభూతి చెందగలను. ఈ సందర్భంలో కస్తూరి వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మాయమైపోతున్నటువంటి మానవ సంబంధాలని, వాటి విలువేందో తెలియజేసినటువంటి సిద్ధారెడ్డి గారికి,
ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది చాలా వాస్తవంగా లోతైన అంశం. మనకు తెలియకుండానే మనందరం కొన్ని భ్రమలకు గురి చేయబడి సంబంధాలని కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఇది సామాజికమైనటువంటి పెద్ద మార్పు. ఇది వ్యవస్థాగతమైనటువంటి అంశం కాబట్టి ఇది మనం కొన్ని రోజులు కొన్ని గంటలు ఉపన్యాసం చెప్పుకున్నా కూడా తేలినటువంటి అంశమే. అమెరికాలో కొంత, ఆస్ట్రేలియాలో కొంత, లేకపోతే ఇంకెక్కడో కొంత ఉంటే ఇంత పెద్ద సభ ఉండేది కాదు. అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన అదృష్టం అనుకోవాలి. అది కొన్ని కుటుంబాలకు మాత్రమే వీలవుతుంది, అన్ని కుటుంబాలకు వీలు కాదు. సగం మంది వచ్చే పరిస్థితి లేదు, చనిపోయినా వచ్చే పరిస్థితి లేదు, సంస్మరణ సభలకు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉన్న సంక్షోభం అంతా ఇంత కాదు, ఎంతో ఉంది. అది ఇంకా ఎవరు మార్చలేనిదేమో. బహుశా అది మార్చడం ఎవరి వల్ల కాదేమో అనిపిస్తూ ఉంది ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే. మేము ఆ మధ్యకాలంలో ప్రభాకర్ సారుతో కలిసి వాళ్ళ స్వగ్రామం పెద్దముప్పారం పోయినాం. అక్కడి మనుషులు ఇప్పటిదాకా ఆ కుటుంబాన్ని, మల్లయ్య గారిని, ప్రభాకర్ సార్ వాళ్ళ నాన్నగారితో పాటు వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ వాళ్ళ పేరు పేరున యాద్ చేసుకున్న తీరు, వాళ్ళు పెంచుకున్న అనుబంధాలు, ఆ ఊళ్ళో వాళ్ళ ఇల్లుతో తడిని చూసుకొని వచ్చిన ప్రభాకర్ సార్, ఆ ఇల్లునే కాదు ఆ చుట్టూ ఉన్న వాళ్ళ బ్రదర్ క్లాస్మేట్స్, ప్రభాకర్ సార్ క్లాస్మేట్స్ అంతా కలిసి ఆప్యాయంగా ఆ నేలతో అలుముకున్న ఆత్మీయ ఆలింగనం చేసుకున్న తీరు చూసిన తర్వాత వాళ్ళ నాన్నగారు అక్కడ పెంచి పోషించిన మానవ సంబంధాలు నిజంగానే అల్లిక తెలిసినవాడు కదా, చేనేత తెలిసినవాడు కదా. మానవ సంబంధాలను ఎంత గొప్పగా అల్లినవాడో, ఎంత గొప్పగా మానవ సంబంధాలను ఫ్యాబ్రికేషన్ చేసినవాడో మాకు అర్థమైంది. అట్లాంటి మానవ సంబంధం అల్లినవాడు ఇవాళ మన నుంచి దూరమైనాడు. కానీ ఆయన అనుసరించిన జీవితం, ఆయన అందించినటువంటి ఓ మనుషులు, మానవీయ విలువలైన మనుషుల్ని మన ముందు ఉంచిపోయాడు. ప్రభాకర్ సార్కు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఇది ఒక అంటే ఎంత పెద్ద తరగని సంపదను వాళ్ళ నాన్నగారు ఇచ్చిండ్రో ఇప్పుడు అర్థమవుతుంది. ఇంత పెద్ద సంపదను, ఇంత పెద్ద మానవీయ విలువలైన మనుషుల్ని, పౌర సమాజాన్ని, ఇంత గొప్ప వ్యక్తులందరినీ ఈ కుటుంబానికి దగ్గర చేసి ఆయన దూరం అయిపోయినాడు. కాబట్టి ఈ ఇంత గొప్ప ఫ్యాబ్రికేషన్ చేసిన మల్లయ్య గారికి మరొకసారి నివాళి అర్పిస్తున్నాను. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరుని మూగనేలకు నీరుని వాగు పరుగు పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని. మల్లయ్య గారి కుటుంబంలో నాకు 1980 నుంచి పరిచయము. వారి కుమారులు సోమయ్య గారు కానీ, సత్యనారాయణ కానీ, ప్రభాకర్ కానీ, వెంకట్, కుమారస్వామి, రవి, వారి కుమార్తె ఉపేందర్ అందరూ కూడా నాకు 1980 నుంచి కూడా పరిచయము. ముఖ్యంగా వీరితోని సంబంధం ఎలా అంటే, ప్రభాకరు 8th, 9th, 10th నా క్లాస్మేటు. అందువలన వారి కుటుంబం నాకు బాగా పరిచయము. మొదటి నుంచి కూడా వారితో అనుబంధం ఉంది. వారి పిల్లలు కూడా అందరూ నాకు పరిచయము. మిరియాలు కూడా పాత బస్ స్టాండ్ ఎంతో బట్టల డబ్బాలు చేసుకుంటూ లాస్ట్ వరకు కూడా ఉన్న 5 కొడుకులు కూడా వారిని ఎప్పుడు కూడా కాదని లేకుండా అన్యోన్యంగా జీవనం కొనసాగిస్తూ లాస్ట్కు అనారోగ్య కారణాల వల్ల మన మధ్య లేకుండా దూరమైనందుకు చింతిస్తున్నాం. అయినప్పటికీ వారు చూపిన మార్గాన్ని కానీ ఆ రకంగా ఉండదు. ఎప్పుడు పలకరించినా నేను పాత బస్ స్టాండ్లో డబ్బా కొట్టు పాన్ డబ్బా కానీ ఆ తర్వాత హోటల్ పెట్టుకున్నప్పుడు కూడా ఆడ బట్టల షాప్ అది ఉండేది. నిత్యం ఆ రకంగా పలకరించుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళ పెద్ద కొడుకు అసలు సోమయ్య బాబా అనుకుంటూ ఆ రకంగా ఉండేవాళ్ళం. నిజంగా వారు చేసుకున్న అదృష్టం వారి కుమారులందరూ కూడా
చాలా ఈరోజు సామాజికంగా ఎంతోమంది, ముఖ్యంగా నాకు ప్రభాకర్ సారు ఈరోజు నన్ను 7th క్లాస్ అయిపోయిన తర్వాత తీసుకువచ్చి వారముల ప్రాంతంలో ఉంటే మరి నన్ను 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివించి ఈరోజు ఒక కుటుంబాన్ని నిలబెట్టేందుకు వాళ్ళ కృషి నిజంగా చెప్పలేనిది. ఇవాళ అర్పిస్తూ వారి ఆత్మ ఎక్కడున్న శాంతిగా పోయింది మాటలేక అమరుల ఆత్మలకు హారతులే ఇచ్చావు, మరణమే లేదని నీ మాటల్లో చెప్పావు. అమరేంద్రుడే నిన్ను రమ్మని పిలిచాడా, అమరేంద్రుడే నిన్ను రమ్మని పిలిచాడా, స్వర్గంలో మంచి మాటలే చెబుతున్నావా. ఈరోజు మల్లయ్య గారిని ఈ విధంగా నేను చూస్తాను అనుకోలేదు. నాకు ఉద్యోగం రానప్పుడు నాకు రవి నా స్నేహితులు అనమాట. రోజు మేము కూరగాయలు తీసుకోవడానికి వాళ్ళ షాప్ ఎదురుగా వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ నాన్న ఉండేవాడు. తాను కష్టపడి ఎట్లా బతకాలి, తనను చూసి నలుగురు ఎట్లా నేర్చుకోవాలనే ఒక తపన పడేవాడు అనమాట. దీంట్లో నన్ను కూడా పాల్పంచుకోవడం అనేది నాకు ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ కుటుంబానికి వారికి కూడా ఆత్మశాంతి. ఎమ్మెల్యే గారు ఆలస్యం కావడం వల్ల మేము ఆలస్యం చేశాము మేమే. అయితే సందర్భం కనుక అందరి చేతుల్లో ఇవాళ కొండా లక్ష్మణ్ బాబూజీ గారి జీవిత చరిత్రను పెట్టాం. అది వారు ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు తన బతుకు కొనసాగించాడు. చేనేత కార్మికులకు ఆరాధ్య దైవమైనటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ యొక్క పుస్తకాన్ని అందరికీ అందించడం జరిగింది. అది వారి చేతుల మీదుగా ఆవిష్కరించి ఇవాళ ఆయన జన్మదినం కూడా కనుక అనుకోకుండా మా నాన్నగారి ఇది పంచడం మా నాన్నగారి పేరు మీద చాలా గర్వపడుతూ దీన్ని మేము మా జోహార్ 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 జోహార్